హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఏంటంటే నేను ప్రీవియస్ ఇదివరకి మెడికల్ కోడింగ్ జాబ్స్ గురించి యూకేకి అసలు ప్రాసెస్ ఏంటి, క్రైటీరియా ఏంటి, సాలరీస్ ఎంత ఉంటాయి, అసలు జాబ్ ఎలా వెతుక్కోవాలి, ఐ మీన్ ఏ వీసా మీద వస్తే యూకేలో మెడికల్ కోడింగ్ జాబ్స్ అనేది వస్తాయో నేను చేశాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో అసలు యూకేలో మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఉన్నాయా, అసలు ఉంటే దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా జరుగుతుంది రిక్రూట్మెంట్ కానీ అన్నీ చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. నేను దానికి ఆన్సర్ కూడా ఇచ్చాను అనమాట. కాకపోతే ఏంటంటే జస్ట్ అసలు మెడికల్ కోడింగ్ అనేది ఇక్కడ ఎలా ఆపరేట్ అవుద్ది, ఎలా ఆపరేట్ చేస్తారు, అసలు దీని ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో నేను చేయదలుచుకున్నాను. పూర్తిగా ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఏంటంటే మనం ముఖ్యంగా ఇండియాలో ఓవరాల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ఎక్కువగా మన సౌత్లో చెన్నైలో మెడికల్ కోడింగ్ కంపెనీస్ అనేది చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మనం యుఎస్ హెల్త్ కేర్ కింద యుఎస్ హెల్త్ కేర్ మనకు ప్రాజెక్ట్స్ ఇస్తే సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ ఆర్ ఫస్ట్ పార్టీగా మనం కోడింగ్ ఇక్కడ చేసి కోడింగ్ ఆర్ బిల్డింగ్ ఇక్కడ మనం ఇండియాలో చేసి మనం యూఎస్కి పంపిస్తాం అనమాట. అది అలా ఆపరేట్ అవుతుంది. కాకపోతే ఎందుకు యూఎస్ అంత డిమాండ్ఫుల్ అంటే యూఎస్లో ఫస్ట్ చేసే జాబ్స్ వాళ్ళు చేసేది తక్కువ, అందులో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ, ప్రైవేట్ క్లినిక్స్ ఎక్కువ, అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడే యూకేలో పెట్టి పోలిస్తే ఎవరికి హెల్త్కి ఒక్క పరంగా ₹1 కట్టవసరం లేదు. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంగ్లాండ్ రన్ బై ఓన్లీ ద ఎన్హెచ్ఎస్ విల్ బి రన్నింగ్ ఓన్లీ బై ద ఎన్హెచ్ఎస్. ఎందుకు అంటే ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. నీకు ఏ చిన్నది వచ్చినా వాడు బిలియనర్ అయినా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎన్హెచ్ఎస్, తర్వాత ప్రయారిటీ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అనమాట. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఎన్హెచ్ఎస్కే వస్తాడు అనమాట. ఎన్హెచ్ఎస్కి వచ్చిన తర్వాతే అప్పుడు మన ఊర్లో ఇప్పుడు మనం ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంటామో మనం ఏం డబ్బులు ఏం కట్టవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ అలానే, కాకపోతే కార్పొరేట్ లెవెల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, కార్పొరేట్ లెవెల్లో సేవలు అందిస్తారు, కార్పొరేట్ లెవెల్లో రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, కార్పొరేట్ లెవెల్లో రిసీవింగ్ ఉంటుంది. ప్రతిదీ పిన్ టు పిన్ సెన్సిటివిటీ, పేషెంట్ ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ ప్రతిదీ అలా మెయింటైన్ చేస్తారు. అందుకే అందరూ ఇక్కడ ఎన్హెచ్ఎస్ని ప్రిఫర్ చేస్తారు, ఎన్హెచ్ఎస్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దేశానికి ఫస్ట్ ఇంగ్లాండ్ దేశంలో అడుగు పెట్టగానే మనం అందుకే ఒక జీపీలో రిజిస్టర్ అయ్యి ఎన్హెచ్ఎస్ నెంబర్ తీసుకున్నారా అని అడిగేది ఇది. ఎందుకంటే ఇన్ కేస్ మనం ప్రైవేట్లో ఉంటే చాలా డబ్బులు అవుతాయి అనమాట. ఫర్ ఇన్ కేస్ ఒక చిన్న కొలోనోస్కోపీ చేసుకోవాలన్నా, ఈజీడీ చేసుకోవాలన్నా, ఒక చిన్న డాక్టర్ కన్సల్టేషన్ ఫీ కూడా ఇక్కడ ఎక్కువ, మినిమం ఒక 8,000 నుంచి 10,000 దాకా ఉండదు డాక్టర్ కన్సల్టేషన్ ఫీయే. మన దగ్గర మినిమం ₹1,000, 1,500, 2,000 అంతకుమించి ఎక్కువ ఉండదు. కాకపోతే అది ఇక్కడ జరిగేది అనమాట, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు అవన్నీ. ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వటం వల్ల. కాకపోతే ఇక్కడ మెడికల్ కోడింగ్ కంపెనీస్ ఏమి ఉండవు ఇక్కడ మన ఇండియాలో లాగా, అదర్ పార్ట్స్ ఆఫ్ ఫిలిప్పైన్స్లో లాగా, వేరే దేశాలలాగా. ఇక్కడ ఏంటంటే కోడింగ్ కంపెనీస్ ప్రైవేట్ వ్యక్తులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బు ఉంది, యూఎస్ హెల్త్ కేర్ సిస్టమ్ నాకు తెలిసి ఉన్నది, నాకు ఎవరో ఒకరు డాక్టర్ అక్కడ తెలుసు, నాకు ఇక్కడ ప్రాజెక్ట్ ఇస్తే నేను ఒక ప్రాజెక్ట్ని దాన్ని రూపాంతరం చెంది ఒక కోడర్స్ని రిక్రూట్ చేసుకునే విధంగా ఉంటే ఇండియాలో ఉండింటే నాకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. అది ఈ యూకేలో ఏంటంటే ఇక్కడ ప్రతిదీ నేను చెప్పినట్టు యాజ్ పర్ ఎన్హెచ్ఎస్ మీద రన్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, కాకపోతే అతి తక్కువ ఉన్నా కానీ ఎన్హెచ్ఎస్కే ప్రిఫర్ చేస్తారు. ఎన్హెచ్ఎస్కి రావడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఉంటాయి, ఎక్కడుంటాయి మెడికల్ కోడింగ్ కంపెనీస్. ఎన్హెచ్ఎస్ ఇప్పుడు హాస్పిటల్ ఫెసిలిటీస్లోనే అదొక డిపార్ట్మెంట్. ఎన్హెచ్ఎస్ అనేది ఒక హాస్పిటల్ ఫెసిలిటీలోనే అదొక డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టూరిస్టులు లేకపోతే ఎవరో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మాత్రమే ఇక్కడ యూకేలో ఎన్హెచ్ఎస్ క్లినికల్ కోడింగ్ జాబ్స్ విత్ ఇన్ ద హాస్పిటల్లోనే ఉంటాయి. మనలాగా కంపెనీస్ పెద్ద కంపెనీస్ 100 మంది 1000 మంది ఎంప్లాయీస్ అనేది ఏముంటుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్హెచ్ఎస్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఒక హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్లోనే ఒక క్లినికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఎలా చిన్న ఒక 2 రూమ్లు 3 రూమ్లు అంతా
ఆఫీసే ఉంటుంది. ఇది మన ఇండియాలో లాగా బీభత్సంగా ఆఫీస్ ఉండదు. ఒక చిన్న రూముల్లో నాకు తెలిసి మహా అయితే ఒక 20కి పైన కూడా క్వార్టర్లు ఉంటారు. ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది. మా హాస్పిటల్లో అదొక చిన్న ఓల్డ్ టైప్ ఆఫ్ హౌస్లోనే దాన్ని ఆఫీస్ చేసి అక్కడే కోడింగ్ అంతా అక్కడే చేస్తారనమాట. మినిమం 15 మంది కన్నా తక్కువ ఉంటారు మా హాస్పిటల్లో క్లినికల్ కోడింగ్ డిపార్ట్మెంట్లో. ఒక మేనేజర్ ఉంటారు, డ్యూటీకి రావాల్సిన లేదు, ఇంటి దగ్గర నుంచి మొత్తం ఆపరేట్ చేయొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు టీమ్ లీడ్స్ అని, ట్రైనింగ్ మెడికల్ కోడర్స్ అని, వీళ్ళందరూ ఇలా ఉంటారు అనమాట. కాకపోతే ఇక్కడ పర్మనెంట్ జాబ్ వాళ్ళు మనల్ని జాబ్ నుంచి తీసేరు, ఫ్యూచర్ బాగుంటుంది అని ఇలా మ్యాక్సిమం ఎవరికైతే క్లినికల్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందో, ఆల్రెడీ క్లినికల్ కోడింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ క్లినికల్ కోడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్యాక్సిమం ఇందులో ఏంటంటే కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళ వైఫ్స్ నర్సెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా ఇంకేస్ కోడింగ్ ఉంటుంటే మనకి ఇండియాలో, ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఇంకా అది ఆ జాబ్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఒక తక్కువ శాలరీ వచ్చింది కానీ స్టార్టింగ్లో ఫ్యూచర్ బాగుంటుంది కదని ఆ శాలరీ కూడా ఉంటారు. కాకపోతే నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు యూకేలో క్లినికల్ కోడింగ్లో ఎవరు లేరని, నా సర్కిల్ అయితే ఎవరు లేరు. బట్ మీ సర్కిల్ ఎవరొకరు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఖచ్చితంగా. నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. ఇంకేంటి ఫర్దర్గా మన తెలుగు వాళ్ళకి ఇంకెలా తీసుకెళ్ళాలి వీడియో ముందుకి, వాళ్ళకి ఎలా గైడెన్స్ ఎలా ఇవ్వాలి, అసలు కోడింగ్ గురించి యూకేలో ఎలా చెప్పాలి ఏంటని ఇంకా యూజ్ అవుద్ది మనలాంటి వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ కానీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడానికి ఏంటంటే వాడు స్పాన్సర్షిప్ ఇవ్వడం అనమాట క్లినికల్ కోడింగ్ మీద. ఆల్రెడీ నా వీడియోస్లో నేను అదే చెప్పాను అనమాట. స్పాన్సర్షిప్ ఇస్తే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది ఇండియాలో సర్టిఫికేషన్లు చేసి ఎక్స్పీరియన్స్లు పొంది కొన్ని 5-6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళనే తీసుకొచ్చేవాడిని నేనైతే. కాకపోతే ఇక్కడ మెయిన్ స్పాన్సర్షిప్ అనేది ఉండదన్నమాట. స్పాన్సర్షిప్ ఇస్తే బాగుంటుంది. కాకపోతే ఇది మరి అంత డిమాండ్ఫుల్ జాబ్ కాదు కాబట్టి తక్కువ మందే ఇన్సూరెన్స్ల మీద జాయిన్ అయ్యి ఉంటారు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా ట్రావెలర్స్ వచ్చి, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి, లేదా వాళ్ళకి ఏమైనా అయితే అప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకుంటాం అనమాట. ఆ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అప్పుడు ఇది ఏమవుద్దంటే కోడింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కోడింగ్ డిపార్ట్మెంట్ బిల్ జనరేట్ చేసి ఇంత అయింది అనేది మనకి బిల్లింగ్ చేసి ఇంత ఇస్తారనమాట. అది జరిగేది. కాకపోతే తక్కువ లిమిటెడ్ ఫైల్సే, లిమిటెడ్ ప్రాజెక్ట్సే ఉంటాయి కాబట్టి అంత లిమిటెడ్ వర్షన్లో జరగటం వల్ల ఇక్కడ యూకేలో కోడింగ్ కంపెనీస్ అనేవి చాలా తక్కువ అనమాట. కంపెనీస్ అసలు ప్రైవేట్ కంపెనీస్ అనే మాటే ఉండదు ఇక్కడ యూకేలో. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డిపెండెంట్ మీదకి వస్తున్నారు, మనం ఎక్కడో చోట చేయొచ్చు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. కాకపోతే మెయిన్గా ఇక్కడ ఓన్లీ త్రూ NHS హాస్పిటల్స్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే మనం క్లినికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎవరికొకరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఏంటంటే ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు అయ్యి ఉంటే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పిన్ చేయండి. ఆల్రెడీ క్లినికల్ కోడింగ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే పింగ్ చేయండి, నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. ఇంకా మన తెలుగు వాళ్ళకి ఎలా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని అవేర్నెస్ ఎలా కలిగించాలి, మీరు కోడింగ్లో ఎలా సెట్ అయ్యారు ఏంటి, ఇంకా ముందు మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలా సెటిల్ అవ్వాలి అనేది చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకెవరైతే అంతకుముందు నేను మెడికల్ కోడింగ్ అసలు జాబ్ వీడియో చేశాను, జాబ్ సెర్చింగ్ ఎలా ఏంటి, ప్రాసెస్, ఎలిజిబిలిటీ ఏంటి అని ఎవరైతే చూడలేదో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఆ వీడియో చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికో ఒకరికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎక్కడో చోట ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అదే నా మోటో. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్.